అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి పీఆర్సీ మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై 3 కమిటీ. పీఆర్సీ డిఏ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహం. 3 కమిటీ కార్యయాపనకేనా? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వేసిన మంత్రుల త్రిసభ్య కమిటీ కార్యయాపనకేనా అంటూ జగదీశ్వర్ ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలుగా ఆహ్వానించింది లేదని మండిపడ్డారు. ఆర్థికపరమైన డిమాండ్లు మార్చి తర్వాత పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారని, ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. సీఎం గారి హామీ మేరకు ఓపిక పట్టినందుకు మేమంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయామని ఉద్యోగులు తిడుతున్నారని, లేఖలు రాస్తున్నారని జగదీశ్వర్ ఈ సందర్భంగా వాపోయారు. ఉద్యోగులు తిట్టిన వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేశామని ఆయన గుర్తు చేశారు. గంట సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేని, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, నేతలు రాజేంద్ర నరసింహస్వామి తదితరులు అయితే పాల్గొన్నారు. అయితే సీఎం చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. రగిలిపోతున్న ఉద్యోగులు. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ దీపావళికి మిమ్మల్ని చర్చలకు పిలుస్తుందని నేడు అక్టోబర్ 24 నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి. ఇక దీపావళి, న్యూ ఇయర్, సంక్రాంతి గడిచిపోయి ఫిబ్రవరి నెల రేపటితో సగం పూర్తవుతుంది. అయినా ఇంతవరకు కూడా ఉద్యోగ సంఘాలను చర్చకు పిలిచిందే లేదు. ఇక ఉద్యోగుల విషయంలో సీఎం చెప్పింది ఒకటైతే జరుగుతుంది మరొకటి. స్వయంగా సీఎం హామీ ఇవ్వడం, సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆశల పలికలో తేలియాడారు. ఇక తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డారు. కానీ అందరూ విరుద్ధంగా జరుగుతుంది. ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత 205 సంఘాలు జేసీలుగా ఏర్పడి తమ డిమాండ్లు నెరవేర్చాలని సర్కార్కు ఆల్రెడీ అల్టిమేటం జారీ చేశాయి. 33 ఆర్థికేతర డిమాండ్లు కాగా 21 డిమాండ్లు ఆర్థికపరమైనవి. ఆర్థికపరమైన డిమాండ్లను పక్కన పెట్టి తొలుత ఆర్థికేతర డిమాండ్లైనా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుతున్నారు. అయినా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు కొత్తలాడుతున్నాయి. సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై రగిలిపోతున్నారు.